మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నేటి బైబిల్ డివోషన్స్ వీక్షిస్తున్న మన సంఘ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో మన హోలీ ట్వంటీ చర్చ్ పాస్టరేట్ కమిటీ ట్రెజరర్ శ్రీమతి కె చంద్రలీల డానియల్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ హూ ట్రస్టెస్ ఇన్ ద లార్డ్. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అనే అంశంపై వారి వాక్య పరిచర్యకు ముందుగా ఈ క్రిస్మస్ గీతాన్ని విందాం. అందాల తార అరుదించినాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని తాటుతుంది. అందాల తార అరుదించినాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యకి అవని తాటుతుంది. ప్రభు జన్మస్థలము పాకయే గాని పరలోకనే దయే పాలుని చూడ జీవితమంతా పావనమాయెను. ప్రభు పాద పూజ దీవెన కాగా ప్రసరించే పుణ్యమే బ్రతుకే మందిరమాయే అర్పణలే తిరులాయే ఫలించే ప్రార్థన. అందాల తార రుదించినాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని తాటుతుంది. ఆనంద చంద్రము పొంగినాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతివే. అందాల తార రుదించినాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని తాటుతుంది. దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ దేవ, ఆకాశ మహాకాశాల సింహాసనాసుగా నీ మార్గంలో నడిచే బిడ్డలుగా, నీ వల్ల ఆశీర్వాదాలు పొందే బిడ్డలంగా, నాయన నీ కోపము నిమిషం మాత్రమే, నీ దయ ఆయుష్కాలము
ఆయుష్కాలమంతా నీ దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించండి. నీకు ప్రభు జ్ఞాపకం చేసుకోండి. మా సంఘమంతా కూడా నా ప్రభా పరిశుద్ధతలో నివసించి పరిశుద్ధతలో జీవించి నాయన నీ రాకడిలో ఎత్తబడే గుంపులో మేము అందరం ఉండినట్లుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని యేసయ్య మహాపరిశుద్ధ నామంలో వేడుకుంటున్నానయ్యా. ఆమేన్. ఈరోజు ధ్యానాంశము యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. యెహోవా మనం ఎన్నోసార్లు వింటుంటాం, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. ఇట్లా ధన్యతను గురించి మనం ఎంతో నేర్చుకుంటూ ఉంటాం. మన గురి అంతా అదే, ధన్యత. దేవుని యొక్క ధన్యతను పొందాలా, పరలోక రాజ్యానికి చేరాలా. అంతే కదా, ఇదా శాశ్వతం అదే శాశ్వతం అని మనం నమ్ముతూ ఉంటాం. అయితే ఇక్కడ ఈ ఇర్మియా గ్రంథం ఈరోజు కొంచెం సెలెక్ట్ చేసుకున్నాను. ఇర్మియా గ్రంథంలో ఇశ్రాయేలీలను గూర్చిన దేవోక్తి, లేకపోతే ఇశ్రాయేల్ గూర్చిన కట్టడలు, మాటలు, వాళ్ళ యొక్క లక్షణాలు యెహోవా దేవుడు ఇర్మియాకు చెప్తున్నాడు. ఆ ప్రజల దగ్గరకు పోయి ఈ విధంగా చెప్పు, ఈ విధంగా చెప్పు, ఈ విధంగా చెప్పు, యెహోవా సెలవిచ్చిందేమనగా అని ప్రతిసారి చెప్పి ఇర్మియాతోటి మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనం నుండి 18వ వరకు మీరు చదవండి. చాలాసార్లు చదవండి, ఒకసారి కాదు. ఎందుకంటే ఒకసారి చదివితే అంతగా అర్థం కాదు, కానీ 2-3 సార్లు ఒక్కొక్క లైన్ చదువుతూ ఉండండి. అక్కడ ఏమంటున్నానంటే, ఉన్నత స్థలమున నుండి మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము. పరిశుద్ధాలయ మన దేవాలయం, మన గుడి స్థానం ఏంటంటది ఉన్నత స్థలంలో. మన దేవుడు ఉన్నత స్థలంలో ఉన్నాడు. మనం ప్రార్థన చేస్తాం, ఉన్నత స్థలం నుండి చేయి చాపి జిగట గల దొంగ ఊబిలో ఉన్న నన్ను పైకి లేవనెత్తయ్యా అని ప్రార్థన చేసుకుంటాం. ఆయన ఉన్నత స్థలంలో ఉన్నాడు. మహిమగల సింహాసనం. సింహాసనం ఎక్కడుంది? మహాకాశాలకు పైగా ఉన్నత స్థలంలో ఉంది. ఆ సింహాసనమే మన దేవాలయం, మన పరిశుద్ధ దేవాలయం. ఇశ్రాయేలునికి ఆశ్రయమా యెహోవా, నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. యెహోవాను విసర్జించి ఇశ్రాయేలీల పని అదేగా. ఎప్పుడు చూసినా దేవుని ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూస్తుంటారు, అద్భుతాలు చూస్తుంటారు. భయంకరమైన సముద్రం 2 పాయలవడం చూశారు, అందులో నడిచి వచ్చారు, పాలు తేలు ప్రవహించి కనాన్లో ప్రవేశపెట్టబడ్డారు. ఇన్ని ఆశ్చర్యకార్యాలు చూసుకుంటా కూడా నీళ్లు లేవంటే బండను కొడితే నీళ్లు వచ్చినాయి, భోజనం లేదంటే మన్నా కురిసింది, మాంసం కావాలంటే పూరేళ్ళు వచ్చినాయి. ఇన్ని వచ్చినప్పటికి కూడా వాళ్ళ పని సనుక్కోవడం, గొనుక్కోవడమే కదా. మళ్ళీ కాదు మా దేవుడు వేరే అని ఆ విగ్రహాలకు పూజలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా దేవుని విసర్జించిన వారందరూ సిగ్గునొందుతారు అని ఇర్మియా గారితో చెప్పిస్తున్నాడు దేవుడు. నా ఎడల ద్రోహం చేయవారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు. దేవుడిచ్చే ఊటనే విసర్జించారు, వేరే విగ్రహాల వైపు పోయారు. వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉన్నారు. ఇసుక మీద, సముద్రం చూసింటారు చాలా మంది. సముద్రంలో ఇసుకుంటే చిన్నపిల్లలు గూళ్ళు కట్టుకుంటుంటారు, పేర్లు రాసుకుంటూ ఉంటారు. పెద్ద అల వచ్చిందంటే మొత్తం కొట్టుకొని పోతుంది. ఆ విధంగా ఉంటారు. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడివి. నువ్వు ఎందుకు సృష్టిస్తున్నావు, నిన్ను ఎందుకు ఘనపరుస్తున్నావు? ఈరోజు సజీవులకు పెట్టావయ్యా, చనిపోయిన వాళ్ళలో మమ్మల్ని చేర్చలేదయ్యా, సజీవంతో ఉండి నేను స్తుతించడానికి మాకు ఈ సమయాన్ని ఇచ్చావయ్యా అని మనం దేవుణ్ణి స్తుతిస్తుంటాం. వారు యెహోవా వాక్కు ఎక్కడున్నది? ఈ దేవుని విసర్జించిన వాళ్ళ మాటలు అవే. దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు నేనే మాట్లాడుతున్నా, నేనే అని అంటారు. యెహోవా వాక్కు ఎక్కడున్నది? దాన్ని రానిమ్మని అంటుంటారు. నేను నిన్ను అనుసరించి కాపరినై ఉండుట మానలేదు, ఘోరమైన దినమును చూడవాలని నేను కోరలేదు. నీకే తెలిసి ఉన్నది, నా నోట నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉన్నది. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకము. నన్ను సిగ్గుపడనీయక నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము, నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడనిమ్ము. వారి మీదకి ఆపద్దినము రప్పించుము, రెట్టింపు నాశనముతో వారిని నశింపచేయము. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలండి ఇవి, మన నోటి మాటలు కాదు. ఇర్మియా గారికి దేవుడు పిలిచి ఇర్మియా గారికి ఆయన నోటి మాటలు చెప్పి జనులకు చెప్పండి అంటున్నారు. ఎవరైతే దేవుణ్ణి విశ్వసిస్తారో, ఆయన అంటే యేసయ్య దేవుడు అని అందరం అంటాం. అంత మాత్రంలో మనం దేవుణ్ణి ఒప్పుకున్నట్టుగా కాదు, దేవుని విసర్జించలేదని కాదు. ఆయన చేయొద్దన్న పనులు చేస్తే, ఆయనకి వ్యతిరేకంగా పనులు చేస్తే మనం దేవుణ్ణి విసర్జించినట్టే. విగ్రహాన్నే పెట్టుకొని పూజించాలని కాదు. వ్యభిచారులు, వేషధారులు,
వ్యభిచారుల కంటే వేషధారులు చాలా ఘోరమైన పనిష్మెంట్ తీసుకుంటారంట. ఆ విధంగా కాదు. కాబట్టి మన దేవుడు చెప్తున్నాడు వాళ్ళ మీదకి సిగ్గుపడనీయక నన్ను తరువారిని సిగ్గుపడని ఇయ్యయ్యా, నన్ను దిగులు పడనీయక వారినే దిగులు పడేటట్టు చేయయ్యా, వారి మీదకి ఆపద్దినాన్ని రప్పించయ్యా, రెట్టింపు నాశనంతో వాళ్ళని నశింపచేయ్యా అని ఇర్మియా గారు మొరపెట్టుకుంటా ఉన్నారు. ఇర్మియా గారు 7వ వచనములు ఏమంటున్నాడంటే, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. నమ్ముకోవడం అంటే ఉట్టిగా యేసయ్యా అని ప్రార్థన చేయడమే కాదండి, ప్రతి దాంట్లో అన్నిట్లో ఆధారపడి ఉండడం, దేని మీద A to Z ఆధారపడి ఉండడం. చిన్న పిన్ను కావాలన్నా బంగారం కావాలనుకున్నా మనం దేవుణ్ణి ఆశ్రయించాలా. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయంగా ఉంటాడు. ఆశ్రయంగా ఉన్నప్పుడు మన మీదకి ఎవరు వచ్చినా కూడా ఈ 17వ వచనం 18వ వచనంలో నుండి మాటలు మనకి వర్తిస్తాయి అన్నమాట. ఇంకా ఇదే కాకుండా 15వ అధ్యాయము 15వ వచనంలో ఏమంటుందంటే, యెహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకో. ఇర్మియా గారికి ఎంత శత్రువులు ఎట్టా వెంటబడతా ఉన్నారు, ఆ విధంగా ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ చూసినా దేవుని దగ్గరికి పోయిన ఆశ్రయం కోరుకుంటా ఉన్నాడు. నా శ్రమ నీకు తెలిసే ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకునుము, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన నీవు చేయయ్యా. నన్ను ఎంత హింసిస్తున్నారో ఆ ప్రతిదండన నేను చేసుకుంటే నేను చేయలేను, ఆ ప్రతిదండన నేను చేయలేను. ఎంతో బాధ ఉంది కానీ నేను చేయలేను. నువ్వైతే చేయగలవు, ఎందుకంటే పగ తీర్చుకునేట నీ పని కదయ్యా, నువ్వు చేయగలవు. కాబట్టి నన్ను ఎవరెవరైతే హింసిస్తున్నారో వాళ్ళ కొరకే ప్రతిదండన చేయ అని ఇర్మియా గారు మొరపెట్టుకుంటా ఉన్నారు. ఇంకా 19వ వచనం నుండి 21వ వచనం దగ్గర యెహోవా చెప్తున్నాడు చూడండి. ఈయన ఈ విధంగా ప్రార్థన చేసుకున్నందుకు ఇర్మియా గారు దేవుని మీద ఆధారపడినందుకు ఆయన ఏమంటున్నాడంటే, కాబట్టి యెహోవా ఈలాగ సెలవిచ్చును, నీవు నా తట్టు తిరిగి నీడలా, నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టినడలా నీవు నా నోటి వలే ఉందువు. గుర్తుపట్టుకోవాలా, ఏది మంచిది ఏది చెడ్డది గుర్తుపట్టి తెలివి అన్నమాట, వివేచన తోటి ఆలోచించి మంచి మార్గంలోకి మనం పోవాలా. దుష్ట మార్గంలోకి మనము చెప్తారు అనేక ఇదే మంచిది అని అనేక మంది చెప్తారు, కానీ మనము ఆలోచించుకోవాలా. వారు నీ తట్టు తిరగవలను, కానీ నీవు వారి తట్టు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలు పడగొట్టజాలని. అప్పుడు ఎప్పుడైతే నువ్వు నా మీద కంప్లీట్గా ఆధారపడతావో, యెహోవాను ఆశ్రయిస్తావో, అట్టి ధన్యత నువ్వు సంపాదించుకుంటావో, అప్పుడు ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నిన్ను నియమించదను. ఇత్తడి ప్రాకారంగా నిన్ను నియమిస్తా. నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును. కనుక వారు నీ మీద యుద్ధం చేయుదురు, కానీ నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించదును, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించదును. ఎంత ధైర్యవంతమైన మాటలండి ఇవి. అబ్బా, దేవుడే చెప్తే ఇక మనకి భయం ఎందుకు? దేవుడే నా పక్షమైన విరోధెవడు? దూతలైన ప్రధానులైనను నీ ప్రేమ నుండి నన్ను వేరు చేయలేరు. దేవుని యొక్క ప్రేమ, ఆయన మన పక్షంగా ఉండాలంటే మనం ఎట్లా ఉండాలా? ఆయన ధన్యతను సంపాదించుకోవాలా. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. అట్టి ధన్యతను మనం సంపాదించుకోవాలా. అయితే 9వ అధ్యాయం దానికి ఒకసారి పోదాం. ఇర్మియా గ్రంథమే 9వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, నా జనుల్లో హతమైన వాని గురించి ఇర్మియా గారు అంటుంటే ఇదే దేవుడు చెప్తున్నారు సమాధానం. ఇదే యెహోవా వాక్కు. మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది మీలో ప్రతివాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. మన సొంతోళ్ళే, నా ఓన్ ఫ్రెండ్, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, లేకపోతే నా సొంత వాళ్ళే, నా రక్త సంబంధికులే అని మనం ఉన్నాయి లేని అన్నీ చెప్పుకుంటూ ఉంటాం, నమ్మేస్తుంటాం. మీలో ప్రతివాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. దేవుడు చెప్తున్నాడు, యెహోవా వాక్కండి ఇది. ఏ సహోదరిని అయినను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టయి తన సహోదరుని కొంప ముంచును. చూసారా?
దేవుడు యెహోవా వాక్కండి ఇది. యెహోవా తండ్రి ఆయన చెప్తున్నాడు ఆ మాట. మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సాడీలు. కొండెములు అంటే ఏంటి? లేనిపోని అబద్ధాలు కల్పించి వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి చెప్పుకుంటూ కూర్చోవడమే. వినేటోళ్ళు అవునా అట్లనా మాకు తెలియదే, వాళ్ళు చాలా మంచోళ్ళు అనుకున్నామే అని ఆ కొండలే నమ్మేస్తుంటారు అనమాట. సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగు వాణిని వంచును. అబద్ధాలు చెప్పి నువ్వే అబద్ధం ఆడుతున్నావు అంటారు. అబద్ధాలు చెప్పి ప్రతి వాడిని కూడా మోసం చేస్తుంటారు. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసం చేసుకుని ఉన్నారు. నాలుక మాట్లాడిందంటే అబద్ధాలే. ఎదుటి వాడిని తప్పులు పట్టవాలనని ప్రయాసపడతా ఉంటారు. ఒక సామెత ఉంది కదా, మనకి కంట్లో ఉండే దూరం మనకు తెలియదు కానీ ఎదుటి వాని కంట్లో నలుసుని మనం చూస్తుంటాం కదా. అట్టగనే ఎదుటి వారిని తప్పులు పట్టవాలని ప్రయాసపడతా ఉంటారు. అయితే ఏమంటున్నాడు దేవుడు? వారు కపటులై నన్ను తెలుసుకోలేక, దేవుని మాటలు తెలుసుకోలేక వాళ్ళ ఇష్టం ప్రకారంగా మాట్లాడుతూ ఉన్నారు అని యెహోవా చెప్తున్నాడండి. ఇర్మియా గ్రంథంలో మనం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇంకొక దగ్గర ఏమంటున్నాడంటే 20వ అధ్యాయంలో ఇది కూడా చాలా బాగుంది ఈ మాట. 20వ అధ్యాయంలో 11వ వచనం నుండి 11వ వచనంలో ఏమంటున్నాడంటే, అయితే పరాక్రమం గల శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఇర్మియా గారు అంటున్నారు, నన్ను హింసించు వారు నన్ను గెలవక తొట్రిల్లుదురు, వారు బహుగా సిగ్గుపడుదురు, వారు నిత్యావమానం పొందుదురు. అయితే యెహోవా నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, నా వ్యాజ్యమును నీకే అప్పగించుతున్నాను, నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతునుగాక అని ఇర్మియా గారు అంటున్నారు. అయితే ఇక్కడ 9వ అధ్యాయము 4వ వచనంలో ఇది ఒక్కటే చెప్తానండి. 9వ అధ్యాయము 23వ వచనంలో యెహోవా ఇలా, ఇవన్నీ యెహోవా అన్న మాటలండి. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపాలనగా, భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టుని బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించబడనని యెహోవా సెలవిస్తున్నాడు. కాబట్టి అండి మనం ఏం చేయాలా? ఇశ్రాయేలీయుల వంశస్థుల గురించి 33లో ఒక్క మాట అంటున్నాడు. ఇది ముగిస్తున్నానండి. 33లో ఇశ్రాయేలీయుల గురించి, యూదా వంశస్థుల గురించి ఏమంటున్నాడంటే ఆయన, మీరు ఎన్ని చేసినా నేను మిమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుంటాను. ఎందుకంటే దావీదు రాజుకు వాగ్దానం ఇచ్చాను, అబ్రహాం గారికి వాగ్దానం ఇచ్చాను. ఆ వాగ్దానం నెరవేర్చడానికి మిమ్మల్ని ప్రతిసారి క్షమిస్తూనే ఉన్నా, జాగ్రత్త సుమి అని చెప్పి వాళ్ళకే కాదు, ఇశ్రాయేల్ వంశస్థులకి యూదా వంశస్థులకే కాదు, మన సంఘానికి, మన సంఘ సభ్యులందరికీ కూడా ఏం చెప్తున్నాడంటే, నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. మంచి మాట చెప్పే దినాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి అవి త్వరగా వచ్చేటట్టుగా మనం దేవుని సన్నిధిలో దేవుడు ఏమేమి మాట్లాడాడో అని మనసులో పెట్టుకొని, జ్ఞాపకం పెట్టుకొని జాగ్రత్తగా ఆయన రాకడ కొరకు ఎదురు చూసేదాం గాక. దేవుడు మీ అందరినీ కూడా ఆశీర్వదించుగాక.